హాయ్ హలో అండి. 4 అయితే లేసాను. లేచి ఉండకూడదు కాబట్టి ఉండలేదండి. ఎందుకంటే మేమేం తీసుకున్నాం ఏంటనేది చూపిస్తాను. ఇదిగోండి మా అమ్మాయి నాకు జడేసిందండి. ఎలా ఉందో ఇదిగోండి, ఎలా వేసింది ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. ఇదిగోండి 1 2 3. ముందు మా అమ్మాయిని స్టార్ట్ చేయమంటారా, నా బట్టలు చూపించమంటారు చెప్పండి. లంగా ఓన్లా కుట్టించుకో. ఈ సెలక్షన్ అయితే మా అమ్మాయిదండి. వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదండి, అలా చూపిస్తున్నాను మీకు. ఊరికే బెడ్ కూడా వచ్చిందండి. మేము తీసుకున్న బట్టలకి ఇదైతే ఇన్ని బట్టలకి ఇన్ని వేలకి ఇలా గిఫ్ట్స్ అనేది. హాయ్ హలో అండి, బాగున్నారు? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా వాళ్ళైతే ఒక్క పొద్దున అయితే లేదండి, మేము ఉపాసం అయితే లేము, ఉండకూడదు కాబట్టి. నేను పొద్దున్న 4 అయితే లేసాను. లేచి ఉండకూడదు కాబట్టి ఉండలేదండి. ఇంకా ఈ ఇరిగిపోయిన ఉంటాయి కదా, అవి అయితే పండగ అయిపోయినాకైతే కలుపుకోవచ్చు. ఇంకా వాళ్ళ వీడియో ఏంటంటే, మొన్న షాపింగ్కి వెళ్ళాం కదండి, ఆ బట్టలు అయితే మా అమ్మాయి మిషన్లో ఉన్నాయి కాబట్టి చూపించడానికి అవ్వలేదు. ఇంకా నిన్నైతే తీసుకొచ్చారు, ఇంకా అందుకని చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను. షాపింగ్ అంటే మేమేం తీసుకున్నాం ఏంటనేది చూపిస్తాను. ఇదిగోండి మా అమ్మాయి నాకు జడేసిందండి. ఎలా ఉందో ఇదిగోండి, ఎలా వేసింది ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. మా అమ్మాయి ఎలా వేసింది ఏంటనేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు బాగుందా? నాకైతే నచ్చింది. రాత్రి వేసింది, ఇంకా మళ్ళీ పొద్దున కూడా అలాగే వేయించుకున్నాను. ఇంకేమేమి తీసుకున్నాను చూపిస్తాను చూడండి. ఫ్యాన్ కూడా వేసుకోలేదండి. ఇంకా మాట అయితే వినపడదు సరిగ్గా రాదు కాబట్టి ఫ్యాన్ కూడా ఆపేసాం. అందుకని జమాట్లు చూసారా, చూపిస్తాను ఉండండి ఏమేమి తీసుకున్నాము. ముందు ఎన్ని లగేజ్ ఉన్నాయో చూడండి. ఇదొకటి, అదైతే 1 2 మళ్ళీ 1 2 3 4. ఇదైతే బట్టలు కాదండి, వాటికి వచ్చిన గిఫ్ట్స్. ఇదైతే బట్టలు కాదండి, బట్టలకు వచ్చిన గిఫ్ట్స్ చూపిస్తాను. ఇంతవరకు 4 మేము నలుగురిమి, ఇంకా మా 4 షాపింగ్ అయితే చూపిస్తాను చూడండి. ముందు 5 మా బుడ్డ అబ్బాయి కూడా ఉన్నాడు కదా, 5 షాపింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ మా అమ్మాయి స్టార్ట్ చేస్తాను. ముందు మా అమ్మాయిని స్టార్ట్ చేయమంటారా, నా బట్టలు చూపించమంటారు చెప్పండి. నాకేం పోతే రేపు కాదు అమ్మాయి, నువ్వేమైనా లైవ్ చేస్తున్నావా వాళ్ళు చెప్పడానికి అంటుంది. సరే మా అమ్మాయి చూపిస్తాను చూడండి. వాళ్ళే ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి వాళ్ళే చూపిస్తాను చూడండి. ఇంకా మొహం తుడుచుకుంటుంది మా అమ్మాయి. చెమట అలాగే వచ్చింది, ఏం చేద్దాం, ఫ్యాన్ కూడా వేసుకోలేదు కాబట్టి. ముందు మా అమ్మాయిని చూపిస్తాను చూడండి. అంటే చూపిస్తాను. డ్రెస్ అండి, ఇదైతే కుట్టించుకోవాలండి. ముందు కనపడుతుందా, లంగా ఓని. ఇది లంగా ఓని ఇలా కుట్టించుకోవచ్చు, లంగా ఓనిలా కుట్టించుకోవచ్చు, లేదంటే కాగరాలా కుట్టించుకోవచ్చు, లేదంటే లాంగ్ డ్రెస్ లాగా కూడా కుట్టించుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇది అయితే వర్కేనండి. ఇదైతే లంగా అమ్మాయికి కడపచ్చండి. ఇది కాయ నక్కులు పెట్టుకుంది. విధంగా వైట్ స్టోన్స్ అయితే వచ్చింది. ఇదైతే అంచు బాగా అంచు పెద్దదే వచ్చిందండి. ఇదైతే మెరూనే, కుంకుమ కలర్. మెరూన్ రెడ్ చేసాను. మెరూన్ కాదు, ఇది రెడ్ కాదండి. మీకైతే ఎలా కనపడుతుందో రెడ్లా కనపడుతుంది మీకు. ఇది రెడ్ కాదు, మెరూన్ కాదు. ఇది కలర్ మాకు తెలీదు, సింహాన్ని తనకి తెలియదు. రెడ్ లాగా ఉంది చూడడానికి మాత్రం. రెడ్ కాదు, ఇది రెడ్ కాదండి. ఇది రెడ్లో ఒక రకమైన రెడ్. ఇది రెడ్ అయితే కాదు, ఫుల్ రెడ్ అంటారు కదా, అలా కాదు, వేరే కలర్. ఇది మీకు ఫోన్లో అయితే రెడ్ కనపడిద్దని నేను అనుకుంటున్నాను. ఇదైతే రెడ్ అయితే కాదండి. ఇదైతే వచ్చింది.
కనపడుతుంది కదా, ఫుల్ వచ్చింది ముందు వెనక మళ్ళా చూసి పక్కన సర్దిగా అంచు అయితే ఇలా వచ్చింది, బాగా పెద్దగా వచ్చింది. మసాజ్ పక్కన దాని మీదకి ఓని గ్రీన్, ఓని అయితే గ్రీన్ వచ్చింది. డార్క్ గ్రీన్ అంట, అంటే నిండు కలరా, నిండు కలర్ గ్రీన్ అంట. దీనికి కూడా ఇలా వచ్చింది, అంచుకి కింద లంగాకి బార్డర్ వచ్చింది కదా, అలాగే ఈ ఓనికి కూడా వచ్చింది. లంగా లంగా ఓని గ్రీన్, నిండు గ్రీన్ ఓని అయితే జాకెట్ చూపిస్తాను అండి, కుట్టించుకోవాలండి ఇది. ఇదైతే అనకమాల వచ్చిందండి నెక్కి. ఇది ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చింది, ఇంకా ఇలా వచ్చింది అనకమాల వర్క్. ఇవన్నీ హ్యాండ్స్కి ఇలా అయితే వచ్చింది. హ్యాండ్స్ మీటర్ వచ్చిందండి, ఇది ఎలాగైనా కుట్టించుకోవచ్చు అని చెప్పారు. మీటర్ అయితే వచ్చింది ఇది. జాకెట్ ఇదైతే ఓని బాగుంది కదండి, కుట్టించుకోవాలండి ఇదైతే. ఇది ఇంకోటండి, ఇందులో డ్రెస్ ఇదైతే మా అమ్మ ఇది లాంగ్, కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది. అంచు అయితే గోల్డ్ వచ్చింది అంచు. హ్యాండ్స్ అయితే ఇది 3x4 3x4 వచ్చిందండి హ్యాండ్స్. బాగా ఇక్కడ దాకా వస్తాయి హ్యాండ్స్ అయితే. ఇలా మెడకాడైతే ఇలా నెక్కి ఇలా కొంచెం వర్క్ అయితే వచ్చింది. చూడండి, ఇది కూడా మా అమ్మాయిదేనండి డ్రెస్, లాంగ్ డ్రెస్ ఇదైతే. లాంగ్ డ్రెస్ ఇది కూడా మా అమ్మాయి పక్కలే. శ్రీధర్ డ్రెస్ నాకు పక్కలే, పక్కలే తెగి హాత పక్కలే దిగచ్చు. చూడండి, ఇది కూడా ఇంకో డ్రెస్ మా అమ్మాయిది. ఇది మా అమ్మాయి అయితే పీచ్ కలర్ అంటుందండి, కాదు ఎల్లో అనుకుంటున్నాం మేము. మీరేంటంటే కామెంట్ చేయండి, నాకు కలర్స్ తెలియదు అంతగా. దీని మీద అయితే ఇక వైట్ది కొంచెం చంకీ లాగా వచ్చింది, స్టోన్స్ కాదండి చంకీ. ఇది ఇది కాకరా, దీనిలో పక్కన పడుతుంది. ఇది ఎక్కడి లోపల లంగాకి ఇది రావటం వల్ల, ఇలా రావటం వల్ల బుట్టలాగా వచ్చింది కదండి, అలా అయితే వచ్చింది. దాని మీద వచ్చింది ఇది ఫుల్ వర్క్ అయితే, కొంచెం వైట్ కలర్ వర్క్ అయితే వచ్చిందండి. ఇలాగా కనపడుతుంది కదా. దీని మీద కాకపోతే ఇది గాగ్రాలో కొత్త వెరైటీ అండి. ఇదిగోండి ఇలా వచ్చింది పక్కలే కానే అయితే వచ్చిందండి. ఇలా క్రాస్గా అయితే వచ్చింది, కట్టు బాగుంది. ఇదైతే మా అమ్మ ఎప్పుడు వేసుకోలేదు కాబట్టి తీసుకున్నామండి ఇద్దరం. దీనికి హ్యాండ్స్ ఇదిగోండి, హ్యాండ్స్ అయితే రాలేదండి దీనికి. మేము మళ్ళీ క్లాత్ తీసుకొని వేపించడానికి ఇది టైం పట్టింది, అందుకనే 2 రోజులు టైం అయితే పట్టింది నాకు. ఇది హ్యాండ్స్ అయితే వేరే క్లాత్ తీసుకొని వేయించుకోవాల్సి వచ్చింది. అంటే దీనికి హ్యాండ్స్ రాలేదంట, ఇంకా నేను వద్దన్నా కూడా మా అమ్మ ఇదే కావాలనేసి ఇంకా గట్టిగా పట్టుబడితే తీసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి ఈ 3 డ్రెస్సులు అండి మా అమ్మాయి. ఇంకా వెనకమాల కూడా ఇలా కొంచెం చంకీ లాగా వచ్చింది, స్టోన్ చంకీ లాగా ఉందండి కొంచెం అక్కడక్కడ. వెనకమాల అయితే తాళ్ళు అయితే ఇచ్చారు. మా అమ్మాయి డ్రెస్సులు అండి, 3 డ్రెస్సులు మా అమ్మాయి. దాని మీద వచ్చిందండి చున్నీది, గోల్డ్ది అంచు వచ్చింది కొంచెం చున్నీ అండి. ఇది ఒకటండి, ఇదే సింపుల్గా తీసుకున్నాను నేను. కొంచెం మెడకాడ అయితే వర్క్లా వచ్చింది, కొంచెం మెత్తగా ఉండిద్దని తీసుకున్నాను. ఇది వైట్ కాదండి, వైట్ గ్రే.
2-3 రకాల కలర్స్ అయితే కలిసి ఉన్నాయి దీంట్లో. ఇదైతే తీసుకున్నాను. 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. దీని మీద ప్యాంట్ కూడా ఇలా వచ్చింది. చున్నీ అయితే పెద్దది వచ్చిందండి. చున్నీ చాలా పెద్దది. 2 మీటర్ చున్నీ అయితే బాగా పెద్దది వచ్చింది. 2 మీటర్లు అలా వచ్చింది. ఇదైతే ఒక డ్రెస్ అండి. ఇది ఇంకోటి అండి, పండగ తీసుకుంది. ఇదైతే రెడ్ కలర్ అండి. నాకైతే ఇది రాణి కలర్ అనిపిస్తుంది. నిండుగా గులాబీ కలరు, లేదంటే గులాబీ కలర్. దీని మీద ప్యాంట్. ఇక్కడైతే కొంచెం గోల్డ్ గ్రీన్ అయితే వర్క్ అయితే వచ్చిందండి. ఇదిగోండి మెడకాడ అయితే కొంచెం వర్క్ అయితే వచ్చింది. మిగతా అంతా సాదా ప్లేన్ అండి. ప్యాంట్ కూడా ఇలా అయితే వచ్చింది. ప్యాంటు చున్నీ అయితే బాగా వచ్చిందండి. వర్క్లో చున్నీ బాగా నచ్చింది. చున్నీ అయితే బాగా మంచిగా వర్క్లో అయితే వచ్చిందండి. చున్నీ కూడా బాగా పెద్దది. చున్నీ అయితే బాగుంది. ఇలా చున్నీకి వచ్చింది. ఇక్కడ అయితే ముందు చూసారా గ్రీన్లో, గ్రీన్ కాదు గ్రీన్ చుగే, డార్క్ గ్రీన్. డార్క్ అంటే బాగా మంచి నిండు కలర్ గ్రీన్ అంట మా అమ్మాయి చెప్తుంది. ఇదిగోండి ఈ సెలక్షన్ అయితే మా అమ్మాయిదండి. బ్లాక్, ఇది మల్టీ కలరేనండి. ఇది కూడా బ్లాక్ షార్టేనండి, కాకపోతే ఫ్రాక్ లాగా వచ్చింది. హ్యాండ్స్ అయితే వచ్చిందండి. 3/4 హ్యాండ్స్. 3/4 హ్యాండ్స్. 3/4 అంట. వర్క్ అయితే వచ్చింది. కొంచెం స్టోన్ వర్క్, మెరీన్ వర్క్ అంటారు కదా అలా. ఈ సెలక్షన్ అయితే మా అమ్మాయిదండి. ఇక్కడ కూడా వచ్చింది కొంచెం వర్క్ నడుము కాడ. దీని మీద చున్నీ అయితే ఇదిగోండి కొంచెం అంచు అయితే ఇది డ్రెస్ అయితే వచ్చింది. చున్నీ ప్లెయిన్ వచ్చిందండి. ఇది చున్నీ కూడా బాగా పెద్దదే. ప్యాంట్ అయితే బ్లాక్ సాదాలో వచ్చింది. బ్లాక్ ప్యాంట్. ఇంకా నాయి మా అమ్మాయి అయితే డ్రెస్సులు అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలు మా ఆయన నేను చూపిస్తాను. ఇది మా అబ్బాయి షర్ట్. ఈ రెండు అయితే మా బుడ్డ అబ్బాయిదండి. ఈ డ్రెస్ అయితే ఇదైతే వేసుకున్నాడు. ఫోటో పెడతాను చూడండి. మా అబ్బాయి ఒకటి, మా బుడ్డోడు ఒకటి వేసుకున్నాడు. పక్కన ఫోటో పెడతాను చూడండి. ఇది కూడా మా బుడ్డ అబ్బాయిదేనండి. మా బుడ్డ అబ్బాయి ఉన్నాడు కదా మా ఇంట్లో, ఆ అబ్బాయిది. ఇంకా మగపిల్లలు అంత ఇంట్రెస్ట్గా చూడరు కాబట్టి అలా మామూలుగా చూపిస్తున్నానండి. నేనైతే వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదండి, అలా చూపిస్తున్నాను మీకు. ఊరికే డబ్బా చూసారా, ఇలాంటి వీడియో ఒకటి స్టార్టింగ్లో అయితే పెట్టానండి నేను. ఇలా డబ్బాలో అయితే మా ఆయనకి టీషర్ట్లు తీసుకున్నారు, అలా డబ్బాలో వచ్చింది చూసారు కదా. ఇలా టీషర్ట్స్ ఇదైతే మా ఆయన అండి. జీన్స్ అయితే 2 టీషర్ట్లు తీసుకున్నారు. రెండింటికి 2 డబ్బాలు అయితే వచ్చినాయి. బెల్ట్ కూడా వచ్చిందండి. ఇది మామూలుగా వాటికే వచ్చినాయి అని చెప్పారు మా ఆయన బట్టలకే. ఇదైతే వచ్చింది బెల్ట్ మా ఆయనకి. ఆయన తీసుకున్న బట్టలకి అదైతే వచ్చినాయి. పక్కనైతే సౌండ్ వస్తుందండి, పక్కనైతే మిక్సీ సౌండ్ వస్తుంది. ఇదైతే వాయిస్ ఓవర్ ఇస్తాను నేను తర్వాత. మా ఆయన తీసుకున్న బట్టలకైతే ఇదైతే వచ్చింది.
మేము తీసుకున్న బట్టలకైతే ఇదైతే వచ్చిందండి. స్టీల్ది ఇది. గ్లాస్కో. ఇదైతే మా ఆయన తీసుకున్న బట్టలకైతే వచ్చింది. ఇది ఇదైతే మేము తీసుకున్న బట్టలకైతే వచ్చిందండి. ఈ రెండైతే, ఈ మూడైతే మేము తీసుకున్న బట్టలకైతే వచ్చిందండి. ఎందుకంటే ఇన్ని వేలు బట్టలు తీసుకుంటే ఇలా గిఫ్ట్స్ అయితే వస్తాయండి. ఇదైతే ఒక ఎంతకు వచ్చిందో నాకు గుర్తులేదు. ఇవన్నీ వాటికి పట్టి మేమైతే విడివిడిగా తీసుకున్నాము. ఇంకా చాలానే ఉన్నాయండి, బ్యాగ్స్ అనేసి చాలానే ఉన్నాయి. నేను అంతగా చూడలేదు. మా ఆయన అయితే తీసుకున్నారండి. ఇలా సెట్స్ తీసుకున్నాం మేమైతే. ఇలా 2 బాటిల్స్ తీసుకున్నాం విడివిడిగా. హాట్ బాక్స్ 3 వచ్చినాయండి. ఇన్ని బట్టలకి ఇన్ని వేలకి ఇలా గిఫ్ట్స్ అనేది ఉంటాయండి. వాటికి పట్టి మేమైతే తీసుకున్నాము. ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి. అంటే డబ్బుల్ని బట్టి, మనం తీసుకున్న డబ్బుల్ని, మనకైన బిల్లుని బట్టి గిఫ్ట్స్ అయితే ఉంటాయండి. 3,000 కాడ నుంచి అయితే ఉంటాయి. ఇక మన ఇష్టము. దానికి విడివిడిగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇన్ని వేలకి ఒక మిక్సీ అని ఉండిద్ది, రైస్ కుక్కర్, అలా చాలానే ఉంటాయండి. మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది. 20,000కో ఏమో, ఇవన్నీ 30,000కో. మా అయితే మొత్తాన్ని మీద ఏదైతే తీసుకున్నామండి. మేము విడివిడిగా ఒకటి తీసుకోవచ్చు, లేదా వద్దు కలిపి ఒకటే తీసుకుంటాం. ఒకటి 8,000 కనీస 20,000కి విడిగా ఉంటాయి. 5,000 కాడ నుంచి 3,000 కాడ నుంచి ఉంటాయండి. ఇలాగా ఇంక మేమైతే ఏదైతే తీసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది ఇస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ అనేది ఇస్తే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇంకా బాయ్ అండి.